జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిల్డింగ్లకి వైఎస్ఆర్సీపీ కలర్స్ వేశారు అంటూ టీడీపీ విమర్శించడం చూసాము, జనసేన విమర్శించడం చూసాం. పచ్చ మీడియా అయితే మరీ విపరీతంగా ట్రోల్ చేయడం కూడా చూసాము. ఇప్పుడు కూటమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ప్రతి సచివాలయానికి ఇప్పుడు మరి టీడీపీ తన పచ్చ రంగుని వేసుకోవడం, మరి దీన్ని ప్రజాధనం, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనం వృధా చేశారని చెప్తున్న వీళ్ళు మరి ఇప్పుడు వీళ్ళు ప్రజాధనం మరి ఆల్రెడీ ఇప్పుడు సచివాలయానికి ఏమి వైఎస్ఆర్సీపీ రంగు లేదు అయినా కూడా వీళ్ళు ఇప్పుడు టీడీపీ రంగు ప్రజాధనంతో, అది కూడా ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళ పార్టీ రంగును వేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అన్నా క్యాంటీన్లకి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం సొమ్ముతో నిర్మిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన సచివాలయాల్ని ఇప్పుడు అన్నా క్యాంటీన్లుగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు కూటమి ప్రభుత్వం తెలుస్తుంది. అదే ఈ అన్నా క్యాంటీన్ని ప్రజాధనంతో మీరు ఇన్ని సోకులు చేయాలంటూ కూడా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు ఆ భవనాలు వార్డు సచివాలయంగా పనిచేసినవే, అంటే వినియోగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నవే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2019కి ముందున్న అన్నా క్యాంటీన్లను మరలా తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెల ఆగస్టు 15 నుంచి వీటిని ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో ఏలూరు నగరంలోని 4 వార్డు సచివాలయాన్ని అన్నా క్యాంటీన్లుగా మారుస్తున్నారు. 2 నెలల క్రితం వరకు వార్డు సచివాలయాలుగా ఉన్న ఇండోర్ స్టేడియం, రామకోటి ప్రాంతం, ఆర్ఆర్పేట, వెంకటేశ్వర గుడి వద్ద, తర్వాత తంగేళ్ల మూడి వద్ద ఉన్న భవనాలను తాజాగా లక్షలాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకోసం 32 లక్షల అంచనా వ్యయం కూడా ఖర్చు చేస్తున్నారు. బాగానే ఉన్న భవనాలకు కేవలం పచ్చ సోకులు వేసేందుకు, పచ్చ కలర్ వేసేందుకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ధర్మాన్ని విమర్శించి ఇదంతా చేస్తుందంటూ కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే అన్నా క్యాంటీన్ల భవనాలపై ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ఫోటోలను మాత్రమే వేయడంపై జనసేన, బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తమ పార్టీ నాయకుల ఫోటోలను విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 32 లక్షలు, దగ్గర 35 లక్షలతో 4 వార్డు సచివాలయాలకు మరమ్మతులు, బాగున్న భవనాలకు పచ్చ రంగు వేయడంపై జనాలంతా టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.